హలో ఫ్రెండ్స్, మన ఇండియాలో 200cc సెగ్మెంట్లో మంచి అడ్వెంచర్ బైక్ ఏదైనా ఉంది అంటే అది ఎక్స్పల్స్ 210. కానీ అదే అడ్వెంచర్ బైక్ మాకు సిటీ కండిషన్ అండ్ లాంగ్ డ్రైవ్ కావాలంటే ఏదైనా ఉందా? లేదు. మరి అలాంటి కంప్లైంట్ చేసినప్పుడు హీరో వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారు కాబట్టి సీరియస్ తీసుకొనే ఎక్స్పల్స్ 210ని లాంచ్ చేశారు. ఇది 200 కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 210 ఏం చేస్తుంది, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ బైక్ అండ్ లాంగ్ డ్రైవ్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. కానీ ఈ బైక్ అలా కాదు, ఇది సిటీకి కంఫర్టబుల్గా ఉంటుంది, లాంగ్ డ్రైవ్స్కి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ చేయాలంటే మాత్రం 200కి వెళ్ళండి. మరి 200 ఎక్స్పల్స్ నుంచి 210 అయింది అంటే ఇంజన్ సైజ్ పెరిగింది, పవర్ అండ్ టార్క్ పెరిగింది, కొత్త ఫ్యూచర్స్ యాడ్ అయినాయి, డిజైన్ స్లైట్గా చేంజ్ అయింది. మరి ధర ఏమైనా పెరుగుతుందా అంటే మరీ ఎక్కువ ఏం పెరగలేదు. ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్ అయితే 1,76,000కి వస్తుంది ఎక్స్ షోరూమ్. అదే టాప్ మోడల్ అయితే 1,86,000 అనేది ఎక్స్ షోరూమ్ వస్తుంది. అంటే రెగ్యులర్ ఎక్స్పల్స్ 200 V4 కంటే కూడా ఒక 24,000 రూపాయలు కేవలం ప్రైస్ అనేది పెరిగింది అంతే. కలర్స్ ఉంటారా? సో ఇది టాప్ మోడల్ కలర్, ప్రో వేరియంట్ అంటాం. దీంట్లో ప్రోలో కొన్ని బెటర్ ఉంటాయి, అవి ఏంటనే చెప్తాను మీకు. సో ఇది కలర్ వచ్చేసి యాసస్ బ్లూ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. దీంతో పాటు గ్లాసియర్ వైట్ కూడా ఉంది, వైల్డ్ రెడ్ ఉంది, ఆల్పైని సిల్వర్. సో టాప్ మోడల్లో 2 కలర్లు, బేస్ మోడల్లో 2 కలర్లు చొప్పున ఇచ్చారు. మరి నిన్నటి వీడియో ఏదైతే ఎక్స్ట్రీమ్ 250R వీడియో మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ వచ్చిందో అందులో చాలామంది అడిగారు ఎక్స్పల్స్ 210 రివ్యూ కూడా తీసుకురమ్మని. సో అది కూడా తీసుకొచ్చేసాను. అండ్ ఈ బైక్ చాలా సిటీస్లో ఇంకా టెస్ట్ రైడ్ కూడా అవైలబిలిటీగా లేదు. మన హైదరాబాద్లో ఫస్ట్ టెస్ట్ రైడ్ వెహికల్ అయితే వచ్చింది, అది కూడా ఫోనెక్స్ హీరో మోటార్ ఏదైతే మనకు ఎల్బీ స్టేడియం దగ్గర, ఉప్పల్ దగ్గర అయితే ఉంటుంది, అప్సి కూడా దగ్గరలో ఉంటుంది షోరూమ్ అనేది. దాంట్లో మీరు విజిట్ చేస్తే కనుక టెస్ట్ రైడ్ ఉంది, ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఖచ్చితంగా కొనాల్సిన బైక్ ఇది, వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ అడ్వెంచర్ లాంగ్ డ్రైవ్ బైక్స్ అనే చెప్పాలి. నేను గట్ ఫీలింగ్తో చెప్తున్నా, స్ట్రాంగ్ రికమెండెడ్ బైక్ ఇది. నేను కూడా పర్చేస్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేయండి. అండ్ ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకూడదు నెక్స్ట్ టైం అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే వర్తుంటుంది. అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఎవరికైతే లాంగ్ డ్రైవ్స్కి, సిటీస్కి కంఫర్టబుల్గా ఒక బైక్ కావాలంటే మాత్రం వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేసి కంటిన్యూగా చూడండి. సరే, అన్ని వీడియోస్లో కాకుండా ఈ వీడియో కొంచెం కొత్తగా ఎగ్జాస్ట్ నోట్ నుంచి సౌండ్ చేద్దాము. ఇది సేమ్ కరిజ్మా ఇంజనే, కాకపోతే ఎగ్జాస్ట్ కొంచెం మారింది కాబట్టి నోట్ ఏమైనా చేంజ్ అవచ్చు, మీరు చూడొచ్చు. ఎస్, ఇప్పటికీ అదే 210cc కరిజ్మాలో వచ్చేది ఎక్స్ఎంఆర్లో, కాకపోతే కొంచెం ఎగ్జాస్ట్ స్మూత్ స్వీట్ అయింది. సరే, ఇంకా లుక్స్లో వెళ్తే నేను ఏం చేంజెస్ లేవనుకుంటే పెద్దగా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే హెడ్ లైట్లో స్లైట్ డిజైన్ చేంజ్ అనేది ఉంది. అవే ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ మీరు చూడొచ్చు, హై బీమ్, లో బీమ్ విత్ హెచ్ షేప్లో మనకు డిఆర్ఎల్స్ అనేవి అక్కడెక్కడ వస్తున్నాయి. ఇది ఒక చిన్న చేంజ్. ఎల్ఈడి ఇండికేటర్ ఉన్నాయి, కానీ ఇందులో ఫాగ్ అనేది పట్టింది. ఫ్రంట్లో మాత్రము నాకు కొంచెం ఇక్కడ డౌట్ కొడుతుంది, కొత్త బండి ఇది. అండ్ వెనకాల టైల్ లైట్స్ అయితే సేమ్ మనకు 200లో వచ్చే టైల్ లైట్స్ అనేవి డిజైన్స్ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. కాకపోతే ఇండికేటర్ వెనకాల కూడా ఫాగ్ అనేది పట్టింది. కొత్త బైక్లో ఇలా పట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది ఏంటో చూడాలి, ఈ ఒక్క బైక్ అయిందా లేకపోతే అన్ని బైక్స్కి అవుతుందా. ఇంకా అడ్వెంచర్ బైక్ అంటే అంతే. అండ్ విండ్ స్క్రీన్ ఇది ఎస్పెషల్లీ టాప్ మోడల్లోనే వస్తుంది, బేస్లో అయితే రాదు. ఇది ఒక ఫస్ట్ చేంజ్, టాప్ మోడల్ వస్తుంది. అండ్ అడ్వెంచర్ టైప్ ఆఫ్ లుక్స్ అన్నీ కూడా సేమ్ అదే. అండ్ సస్పెన్షన్ అంటారా, సేమ్ మనకు 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తుంది, 210mm ట్రావెల్ అయితే ఉంది. ఫ్రంట్లో పెటల్ డిస్క్ వస్తుంది 276mm తోటి విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. వెనకాల ఏబిఎస్ స్విచబుల్ కూడా చేసుకోవచ్చు రైడ్ మూడ్స్ తగ్గట్టుగా. ఫ్రంట్లో 21 ఇంచెస్ వీల్ వస్తుంది, సేమ్ అదే. మనకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్గా ఉంటాయి విత్ స్పోక్ వీల్స్ లాగా. అండ్ ఇది ఏదైతే టైర్ ఉందో ట్యూబ్లెస్ కాదు, ఇది ట్యూబే, కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఇక్కడైతే చూడొచ్చు క్లియర్గా. నెక్స్ట్ ఇది లిక్విడ్ కూల్ బండి అండ్ హార్న్ ఇక్కడ ఉంది కాబట్టి రేడియేటర్ కంపల్సరీగా వస్తుంది. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడితే మనకు సీట్ హైట్ 830mm ఉంది, నా హైట్ 5.7, నాకు కంఫర్టబుల్గా సరిపోయింది. 5.5 వరకు వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 230 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, 170 kgs వెయిట్, అంటే 200 కంటే కూడా ఒక 9 kgs వెయిట్ ఎక్కువగా ఉంది. ఇంజన్ వెయిట్ పెరిగింది కాబట్టి. ప్యానల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అక్కడెక్కడ. బట్ కలర్ స్కీమ్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్లూ, వైట్, రెడ్ థీమ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జాస్ట్ పైప్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ మనకు పిల్లన్ వాళ్ళ కాలుకి తగులుతుందేమో అనుకోవడానికి ఏం ఛాన్స్ లేదు. ఇక్కడ ప్లాస్టిక్ ప్యానల్ కూడా వస్తుంది కాబట్టి కాలు పెట్టుకుంటే ఏం తగలదు. డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఇంజన్ అంటారా, సేమ్ అదే కరిజ్మా ఇంజనే, 210cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్తో వస్తుంది. 4 స్ట్రోక్ ఉంటాయి, డివైసీ కన్ఫిగరేషన్, 24.6 bhp పవర్ తీస్తుంది అండ్ 20.7 Nm టార్క్ తీస్తుంది విత్
6 స్పీడ్ గేర్ బాక్స్ దాని గురించి చెప్తాను. ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ఉంది, BS6 ఫేస్ 2 ఇంజన్. మైలేజ్ వచ్చేసి కంపెనీ చెప్తుంది 40 అయితే చెప్తుంది, డెఫినెట్లీ ఇస్తుంది. 200cc అయితే 40 మైలేజ్ వరకు ఇస్తుంది. బట్ రియల్ వరల్డ్లో 32-35 వరకు అయితే సిటీ అండ్ హైవేలో మిక్స్డ్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇంతకుముందు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉండే, ఇప్పుడు 6 స్పీడ్ గేర్ బాక్స్ చేశారు ఒక 10cc పెంచినందుకు. సీట్ అయితే సింగిల్ పీస్ సీట్ వస్తుంది. కంఫర్ట్ మాత్రం అదిరిపోయింది, సాఫ్ట్ కుషనింగ్ తోటి చాలా కంఫర్టబుల్గా ఉంది. సిటీస్ కూడాను ఇద్దరికి బాగుంటుంది కంఫర్ట్ వైజ్. లాంగ్ డ్రైవ్స్ కూడా చూస్తాను రైడర్కి పిల్లలకి. అండ్ ఈ లగేజ్ ర్యాక్ ఏదైతే ఉంది ఇది కూడా బేస్ మోడల్లో రాదు, మీకు టాప్ మోడల్లోనే వస్తుంది, ప్రో వేరియంట్లోనే మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు ప్యానియల్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో పైన సైడ్కి లాంగ్ డ్రైవ్స్ పెట్టేటప్పుడు అవి కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఫిట్గా చాలా మంచిగా వచ్చేస్తాయి, ఎగ్జాస్ట్కి ఏం తగలే ఛాన్స్ లేదు. ఇంకా ఫుడ్ ప్యాక్స్ క్వాలిటీ కానివ్వండి, అడ్వెంచర్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి. వెనకాల సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకు స్పెషల్గా మనకి ఇందులో అడ్జస్టబుల్ 10 స్టెప్ అడ్జస్ట్ మోనోషాక్ వస్తుంది సింగిల్గా, గ్యాస్ చార్జ్ది విత్ రెక్టాంగులర్ స్వింగ్ ఆర్మ్తో అటాచ్డ్గా అయింది మనకి 10 స్టెప్ అడ్జస్ట్. అండ్ 205mm ట్రావెల్. ఇంకా ఫ్రేమింగ్ కూడా చూస్తే మనకు న్యూ సెమీ డ్యూయల్ క్యాడిల్ ఫ్రేమ్ వస్తుంది రోబో స్టైల్గా. అండ్ చూడొచ్చు వెనకాల కూడా 220mm డిస్క్ బ్రేక్ వరకు అయితే వస్తుంది. అండ్ వెనకాల కూడా మనకి 18 ఇంచెస్ వీల్ అయితే వస్తుంది, ట్యూబ్ టైర్లో డెఫినెట్గా, అంతకని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. చలో ఇంకా మనకి అదర్ సైడ్ చూద్దాం. రేర్ నుంచి చూసాం కాబట్టి ఇక్కడ సాడీ కార్డ్ కూడా వస్తుంది మనకు అడ్వెంచర్ బైక్కి. చైన్ తోటే వర్క్ అవుతుంది, పవర్ అండ్ టార్క్ అనేది వెనకాల వీల్కి సప్లై అవుతుంది. ఇంకా ట్యాంక్ కెపాసిటీ కూడా ఏం మారలేదు, 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 200లో వచ్చినట్టుగానే ఉంటుంది. ఆల్మోస్ట్ డిజైన్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. కనెక్టెడ్ ఫీచర్ హీరో యాప్ డౌన్లోడ్ చేసుకొని కనెక్టెడ్ ఫీచర్స్ కూడా వస్తాయి ఈ బైక్కి. సింగిల్ పీస్ అడ్వెంచర్స్ టైప్ ఆఫ్ హ్యాండిల్ బార్ ఉంది మనకు చూడొచ్చు. ఇంకా సైడ్ మిర్రర్లు అయితే సేమ్ అన్ని హీరో బైక్స్ ప్రీమియం బైక్స్ వచ్చినట్టుగానే. స్విచ్ గేర్లు కూడా నిన్న చూసిన ఎక్స్ట్రీమ్ స్విచ్ గేర్స్ క్వాలిటీ అవే సేమ్ ప్రీమియంగా బాగున్నాయి. ఈ నకిల్ గార్డ్స్ కూడా బేస్ మోడల్లో రావు, 3వ చేంజ్ ఇది. టాప్ మోడల్లోనే నకిల్ గార్డ్స్ వస్తాయి. రైట్ సైడ్ హ్యాండిల్ బార్లో మనకు హజర్ లైట్ ఒకటి, కిల్ స్విచ్ ఒకటి చూడొచ్చు, లేటెస్ట్ స్విచెస్ అనేవి ఇస్తున్నారు. కీస్ అయితే అవే డిజైన్ అన్ని హీరో బైక్లకు సేమ్ కీస్ డిజైన్ ఉంది. ఇంకోటి టాప్ మోడల్లోనే మనకు 4.2 ఇంచ్ TFT డిస్ప్లే కన్సోల్ వస్తుంది. బేస్ మోడల్లో TFT డిస్ప్లే రాదు. ఇది డే టైంలో కూడా మంచి విజిబిలిటీగా ఉంటుంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, 10-20 వేలు. టాప్ మోడల్కి వెళ్ళండి ప్లీజ్. అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ లైక్ కాల్స్, SMS అలా టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటివి కూడా ఇప్పుడు వచ్చేసాయి. ABS మోడ్స్లో రోడ్, ఆఫ్ రోడ్, ర్యాలీ లాంటివి కూడా వస్తాయి. స్విచబుల్ ABS వెనకలకు వీల్కి అయితే ఉంటుంది. అండ్ ఇవి కాకుండా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ మనం మళ్ళీ డీటెయిల్గా బ్రౌజ్ చేసుకోవచ్చు. ట్రిప్ ఇన్ఫర్మేషన్ కాకుండా దాంట్లో మనకు వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ABS మోడ్స్ కానీ, రైడ్ మోడ్స్ కానీ, డిస్ప్లే సెట్టింగ్స్ కానీ, దాంతోపాటు కనెక్టివిటీస్ కానీ, ఆ బోర్డ్స్ కానీ ఇంకా చాలా అయితే మనకైతే తర్వాత బ్రౌజ్ చేసుకొని మనకు అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు గేర్ ఇండికేషన్, టాకో, స్పీడో, ఫ్యూయల్ గేజెస్ అండ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అయితే చూడవచ్చు. ఇంకోటి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకు మొబైల్ ఛార్జర్ ఉంటుందో అది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు, క్లియర్గా చూడవచ్చు మీరు. ఇక్కడ మొబైల్ మౌంట్ పెట్టుకుంటే లాంగ్ డ్రైవ్స్కి బాగుంటుంది. కాంపిటీషన్ అయితే కవాసాకి KLX 230 వస్తుంది సీసీ వైజ్గా తీసుకుంటే, బట్ దాని ప్రైస్ ఆల్మోస్ట్ 3.5 లక్షల వరకు వెళ్తుంది దీంతో కంపేర్ చేస్తే. సో ఇది చాలా బెటర్. కాకపోతే ఇంకోటి ఏంటంటే SD అడ్వెంచర్ కూడా మనకు ఒకటైతే కన్సిడర్ చేయొచ్చు ప్రైస్ సెగ్మెంట్లో. సీసీ సెగ్మెంట్లో అది కన్సిడర్ చేద్దాం. బట్ రెండు మిక్స్ చేసి ప్రైస్లో మనకు పర్ఫార్మెన్స్లో అయితే హీరో ఎక్స్పల్స్ 210 ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. సో ఒకసారి మీకోసం అయితే ఏవైతే బేస్కి టాప్కి డిఫరెన్స్ చెప్పాలంటే, ఫస్ట్ విండ్ స్క్రీన్ ఒకటి టాప్లోనే వస్తుంది, లగేజ్ ప్లేట్ ఒకటి టాప్లో వస్తుంది, అండ్ నకిల్ గార్డ్స్ ఒకటి టాప్లోనే వస్తాయి, TFT స్క్రీన్ ఒకటి టాప్లో వస్తుంది. బేస్కి టాప్కి ఒక 1 kg వెయిట్ కూడా ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యకుండా టెస్ట్ డ్రైవ్ వెళ్దాం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చేసాము మనము. సో బండిని అయితే స్టార్ట్ చేద్దాము. సేమ్ కరిజ్మా ఇంజనే, కాకపోతే మనకు కొంచెం ఆ ఎగ్జాస్ట్ నోట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది దానికి దీనికి కంపేర్ చేస్తే. చాలా స్మూతర్గా అయితే ఉంటాయి హీరో ఇంజన్స్ అన్నీ కూడా, రిలబుల్గా అండ్ స్మూతర్గా అయితే ఉంటాయి. సరే ఫస్ట్లీ మనము కొంచెం ఇంజన్ గురించి తెలుసుకుంటే, ఇది కరిజ్మా 210cc ఇంజన్ ఇంతకుముందు చెప్పినట్టుగా వాక్రౌండ్లో, అండ్ 24.26 bhp పవర్ తీసేది పీక్ పవర్ అది, అండ్ 20.7 Nm టార్క్ తీసే అది పీక్ టార్క్ అంటాము. కంపేర్ టు 200 చూస్తే 5 bhp పవర్ పెరిగింది, 2.5 Nm టార్క్ పెరిగింది, ఎందుకంటే 10cc పెరిగింది కాబట్టి. అండ్ ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే దాంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తే దీంట్లో మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు అయితే వస్తుంది. ఇంతకుముందు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుండే, సీసీ పెరిగింది కాబట్టి గేర్ బాక్స్ కూడా బెటర్ ఇవ్వాలి, దాని తగ్గట్టుగా గేర్ బాక్స్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. సరే ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, పవర్ డెలివరీ అనేది నాకు పర్సనల్గా చెప్పాలంటే సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యింది.
చాలా పవర్ బెటర్గానే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇనీషియల్ గ్రంట్ ఏదైతే బాటమ్ ఎండ్ అంటాం కదా మనము, స్టార్ట్ చేయగానే మూమెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కొంచెం స్టిల్ అలాగే ల్యాగ్ అవుతుంది. ఏదైతే నేను ఆల్రెడీ ఎక్స్పల్స్ 200లో చూశాను, సేమ్ ఇక్కడ కూడా అదే నేను చూస్తున్నాను. హీరో వాళ్ళ ప్రాబ్లం అనుకోండి అది. బట్ ఏదైతే మిడ్ రేంజ్ అండ్ టాప్ ఎండ్ అంటే మన మిడ్ ఆర్పిఎం అండ్ టాప్ ఆర్పిఎం ఏదైతే ఉంటుందో అది మాత్రం పవర్ అండ్ టార్క్ మాత్రం అన్బీటబుల్ అనే చెప్పాలి. దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. 210 అనేది డెఫినెట్లీ మోర్ ఎలిజిబుల్గా ఉంటుంది అండ్ ఫాస్ట్ రీచ్ అవుతుంది. మనకు సీసీ పెరిగినందుకు పవర్ అండ్ టార్క్ పెరిగింది, గేర్ బాక్స్ కూడా పెరిగింది. సో మనకి ఇంటికి తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు 200 కంటే కూడా. బట్ 90 km/h అయితే చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, క్రూజ్ చేసుకోవచ్చు కంటిన్యూగా. 100 అయితే 3 digits అంటాం కదా స్పీడ్ అనేది, 100 టచ్ అయిన తర్వాత మనకు కొంచెం ఇంజన్ కొంచెం స్ట్రెస్ లాగా అనిపిస్తుంది అండ్ బజ్గా అనిపిస్తుంది. బట్ 100 లోపు అయితే మనకు మంచి కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. ఇక 100 కన్నా ఎక్కువ కొడదాం మనం హైవేలో అంతా మాత్రం కొంచెం మీరు చూసుకోవాలి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడదాం, బ్రేక్స్ గురించి మాట్లాడదాం. రైడ్ అండ్ హ్యాండ్లింగ్లో మనకు రైడింగ్ అనేది డెఫినెట్లీ లైటర్గా ఉంటుంది. 9 kgs వెయిట్ పెరిగింది, బట్ స్టిల్ ఇప్పుడు కూడా లైట్గానే అనిపిస్తుంది నాకైతే. ఈ బండి వచ్చేసి మరీ అంత హెవీగా అనిపిస్తుంది. 9 kgs పెరిగినట్టు కూడా, ఏదైతే 200 ఉందో ఎక్స్పల్స్ దానికంటే కూడా 9 kgs వెయిట్ పెరిగింది. హ్యాండ్లింగ్ ఏంటంటే మనకు మెయిన్లీ సిటీ అండ్ లాంగ్ డ్రైవ్స్కే. బ్రేకింగ్ చూశారు కదా మీరు, సో ఆ బైట్ మాత్రం, షార్ప్ బైట్ మాత్రం స్టిల్ అలాగే మెయింటైన్ చేస్తుంది. బ్రేక్స్ అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. అండ్ ఈ బైక్ డెఫినెట్లీ సిటీకి అండ్ లాంగ్ రైడ్స్ కోసమే స్పెషల్గా డిజైన్ చేశారు, దాని గురించి కూడా చెప్తాను. ఇంకా టైర్స్ అంటారా, యూరో గ్రిప్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. డ్యూయల్ స్పోర్ట్ యూరో గ్రిప్ టైర్స్ అంటాము. సో వాటి జాబ్ అది డీసెంట్గా చేస్తుంది. ఈ ప్రైస్లో మనకి ఇస్తున్నారంటే గ్రేటే. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే హైలైట్ ఇప్పుడు సస్పెన్షన్ ఈ బండి నాకు చాలా బాగా నచ్చింది. న్యూ 210లో ఏంటంటే మనకు ప్రతి ఒక్క చిన్న రాయి, కంకర్ రాయి నుంచి బంప్స్ కానీ, స్పీడ్ బ్రేకర్స్, పోటల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా వెళ్ళిపోవచ్చు మనం. మన సిటీ కండిషన్లో రోడ్లు ఎలా ఉంటాయి తెలుసు కదా, అండ్ మన ఊర్లలో రోడ్లు ఎలా ఉంటాయి. ఈజీగా మనకు 30-40 స్పీడ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. హ్యాండ్లింగ్ అయితే చాలా చాలా బెటర్ అయింది అండ్ డైలీ యూస్ కూడా బాగుంటుంది బైక్. సింపుల్గా సస్పెన్షన్ గురించి చెప్పాలంటే సాఫ్ట్ స్మూత్ సస్పెన్షన్ ఉంది. కంపేర్ టు 200 4Vతో కంపేర్ చేస్తే దాంట్లో స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుంది, దీంట్లో సాఫ్ట్ సస్పెన్షన్. అది ఆఫ్ రోడింగ్ కోసం ప్రాపర్గా డిజైన్ చేశారు, ఇది లాంగ్ డ్రైవ్స్ అండ్ సిటీ కోసం డిజైన్ చేశారు. అండ్ ఇంకోటి, ఇలా మీరు కట్లు కొడతామంటే మాత్రం ఈ బైక్ దానికోసం డిజైన్ కాదు. సో ఇది ప్రాపర్లీ ఒకటే స్టైల్లో క్రూజ్ చేసుకుంటే కంఫర్టబుల్గా వెళ్ళాలి హైవేలో. ఇలా కట్టు కొడదాం, పెడదాము అంటే మనకు స్పోర్ట్స్ బైక్ కాదు, ఇది కంట్రోల్ అవ్వట్లేదు, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చలో మైలేజ్ అనేది నేను చెప్తానన్నాను కదా, వాళ్ళు చెప్తుంది 40 చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. రియల్ వరల్డ్లో సిటీలో ట్రాఫిక్ బంపర్ టు బంపర్లో మనకు 32 వరకు అయితే ఈజీగా ఇస్తుంది, హైవేలో 35-36 ఈజీగా ఇస్తుంది. అది మంచి మెయింటైన్ చేసి టైం టు టైం ఇంజన్ ఆయిల్ అవన్నీ సర్వీసింగ్ చేసుకుంటూ మంచిగా డీసెంట్గా నడిపితే నేను చెప్పే మైలేజ్ ఫిగర్స్ అయితే వస్తాయి. సో కాంపిటీషన్ కవాసాకి KLX 230 వస్తుంది సెగ్మెంట్లో, బట్ ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇది చాలా బెటర్. అండ్ SD అడ్వెంచర్ ఉంది, బట్ SD మనమైతే నమ్మలేమబ్బా. దాని సేల్స్ అండ్ సర్వీస్ కానీ అవైతే ఇంకా అంత ప్రాపర్ లేవు కాబట్టి దాని ఇంజన్ని కూడా అంత ప్రాపర్ బిలీవ్ చేయలేము. సో 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయగలం మనము. 2,30,000 అలా ఆన్ రోడ్ ఇన్వెస్ట్ చేద్దామంటే మాత్రం దీన్ని టాప్ మోడల్ వెళ్ళిపోండి. మనకు ఆ చిన్న చిన్న ఫీచర్స్ ఏవైతే నక్కులుగా TFT స్క్రీన్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజులు రావడం, అండ్ లగేజ్ ఇవన్నీ కూడా లగేజ్ ప్రాపర్గా వచ్చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నా సజెషన్ అయితే సిటీలో ఒక 40% నడిపేవాళ్ళు, హైవేలో 60% నడిపేవాళ్ళు డెఫినెట్లీ ఈ బైక్ అయితే పడుతుంటుంది. ఎగ్జాస్ట్ నోట్ ఒక్కసారి వినండి మీరు. ఫైనల్లీ వీడియోని క్లోజ్ చేసేద్దాం ఇంకా. సో ఇదే షోరూమ్ మనకు మీకు కనిపిస్తుంటుంది. కరెక్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ మెట్రో పోతుంది, హనుమాన్ టెంపుల్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉంటుంది మనకి ఇది అప్సిగూడ దగ్గర. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి ఫాలో అవుట్ DM చేయండి మన డౌట్స్ ఉంటే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. హెల్మెట్స్ వెయిట్ చేయండి.